అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారుల ఖాతాలో డబ్బులనేది జమ చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ ఒక్కోటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే గతంలో మీ అందరికీ కూడా ఉచిత బస్సు కార్యక్రమం, అలాగే మనకి రైతు రుణమాఫీ వంటి పథకాలు కూడా ప్రవేశపెట్టిందండి. అయితే ఈ యొక్క సంవత్సరం మనకి రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా! అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి అమలు చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు, వితంతులు, ఒంటరి వాళ్ళ యొక్క పెన్షన్, అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే వాళ్ళకి రూ. 2,000 సంబంధించి అంటే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 సంబంధించి నిధులనేవైతే పెంచి విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే రూ. 2,000 సంబంధించి చూసుకున్నట్లయితే 4,000 వరకు కూడా విడుదల చేయబోతుంది. రూ. 3,000 చూసుకుంటే 6,000 వరకు కూడా పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్‌లు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకోబోతుందనమాట. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి త్వరలో అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.